నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను పర్వీన్. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ. సోమవారం సీఎంలతో మోదీ కీలక భేటీ. సీఎం కేసీఆర్ పాలనలో అందరికీ సంక్షేమ పథకాలు. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారన్న ఎమ్మెల్యే ముఠా గోపాల్. ప్లాట్ఫామ్ కు రైల్వే మధ్య పడిపోయిన మహిళ. వెంటనే ఆమెకు బయటకు లాగి కాపాడిన పోలీసులు. తెలంగాణ విజృంభిస్తున్న కరోనా. రాష్ట్రంలో కొత్తగా 351 కరోనా కేసులు. నాగల్లో ఘనంగా అయ్యప్ప స్వామి మహాపడి పూజ. పోతెట్టిన భక్తులు. అనంతరం అన్నదాత కార్యక్రమం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్దాం. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 16 నుంచి వ్యాక్సినేషన్ మొదలు పెట్టాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. ఆయా రాష్ట్రాలు వ్యాక్సినేషన్ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన ఏర్పాట్లపై ఆయన చర్చించనున్నారు. ఇటీవల నిర్ణయించిన వ్యాక్సిన్ డ్రై రన్ పై మోదీ వివరాలు తెలుసుకున్నారు. తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 351 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్రకారం గత 24 గంటల్లో కరోనాతో 2 ప్రాణాలు కోల్పోగా అదే సమయంలో 415 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,89,784కి చేరింది. ఇప్పటి వరకు మొత్తం 2,83,463 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,565కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 4,756 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 2,584 మంది హోమ్ క్వారంటైన్లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 65 కరోనా కేసులు నమోదయ్యాయి.
భారత్ తయారు చేసిన కరోనా నిరోధక వ్యాక్సిన్ల కోసం ప్రపంచం మొత్తంగా ఇప్పుడు ఎదురు చూస్తుందని, అంతేకాకుండా ప్రపంచంలోని అతిపెద్ద టీకా కార్యక్రమాన్ని భారత్ ఎలా అమలు చేస్తుందని ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా చూస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 16వ భారతీయుల దినోత్సవం సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ భారతీయ టీకాల గురించి, వ్యాక్సినేషన్ అమలు గురించి స్ఫూర్తిదాయకంగా మాట్లాడారు. ప్రపంచంలోని అతిపెద్ద ఔషధ తయారీ దేశంగా పేరొందిన భారత్ గతంలో కూడా ప్రపంచవ్యాప్తంగా అవసరమైన వారికి మందులు సరఫరా చేస్తుందని, ఈ రోజు కూడా అలా చేయడానికి సిద్ధంగా ఉందని మోదీ పేర్కొన్నారు. किसी ने आशंका जताई, सारी आशंकाएं गलत साबित हुई है. गुलामी के दौरान विदेश में बड़े बड़े विद्वान कहते थे कि भारत आजाद नहीं हो सकता क्योंकि ये तो बहुत बटाव हुआ है. वो आशंकाएं गलत साबित हुई और हमने आजादी पाई. साथियों, जब भारत को आजादी मिली तो ये भी कहा गया कि इतना गरीब और इतना कम पढ़ा लिखा भारत, ये भारत तो टूट जाएगा, बिखर जाएगा, डेमोक्रेसी तो यहां असंभव है. आज की सच्चाई यही है कि भारत एकजुट भी है और दुनिया में डेमोक्रेसी अगर सबसे मजबूत है, वाइब्रेंट है, जीवंत है, तो वो भारत ही है. जब भी किसी ने आशंका जताई, सारी आशंकाएं गलत साबित हुई है. गुलामी के दौरान विदेश में बड़े बड़े विद्वान कहते थे రైలు కింద పడిపోయిన ఓ మహిళను పోలీసులు కాపాడారు. ఈ ఘటన మహారాష్ట్రంలోని తాటే రైల్వే స్టేషన్లోని 5వ నెంబర్ ప్లాట్ఫామ్ వద్ద చోటు చేసుకుంది. ఓ మహిళ రైల్వే స్టేషన్లో కదులుతున్న రైలు నుంచి దిగడానికి ప్రయత్నించి ప్లాట్ఫామ్కి రైల్వేకు మధ్య పడిపోయింది. ఈ విషయాన్ని గుర్తించిన రైల్వే పోలీసులు వెంటనే ఆమెను బయటకు లాగారు. దీంతో స్వల్ప గాయాలతో ఆమె ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఆ మహిళ ప్రాణాలు కాపాడిన ఎస్ఐ నితిన్ పాటిల్, ఎస్ఐ సత్తార్ షేక్ను అధికారులు అభినందించారు. ఈ ప్రమాద దృశ్యాలు రైల్వే స్టేషన్లోని సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. రద్దీగా ఉన్న ప్లాట్ఫామ్పై ఈ ఘటన చోటు చేసుకోవడంతో అక్కడి ప్రయాణికులంతా ఆందోళన చెందారు.
సంక్షేమ పథకాలు ఎంతో మంది నిరుపేదలకు అండగా నిలిచాయని ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. హైదరాబాద్ లక్టికాపులో బంగారు మా తెలంగాణ గృహకల్ప మార్కెట్ వేదిక ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. అనంతరం అసోసియేషన్ సభ్యులు గులాబీలతో తెలంగాణ రాష్ట్ర పాలక మండలికి శుభాకాంక్షలు తెలుపుతూ ఎమ్మెల్యే ముఠా గోపాల్ కి అందజేశారు. ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని అసోసియేషన్ సభ్యులకు ఎమ్మెల్యే ముఠా గోపాల్ శుభాకాంక్షలు తెలిపారు. వేదిక నడిపిన పెద్దలు శ్రీ ముఠా రాబోయే సంక్రాంతి మాకు వచ్చి న్యాయం చేకూరాలని మేము కోరుతున్నాం. ఈ సంబంధించిన పెండింగ్ అయిపోయింది కాబట్టి సకాలంలో మనం చేయలేకపోయాము. కాబట్టి మీరందరూ ఈ సంవత్సరంలో మీ అందరి జీవితాల్లో గ్యారంటీగా వెలుగులు వస్తాయని దాదాపు 300 షాప్స్ ఉన్నాయి. ఇవే కాకుండా తెలంగాణ ప్రాంతంలో షాప్స్ అన్నీ మేము అందరికీ న్యాయం చేసే విధంగా పనిచేస్తామని చెప్పడం జరిగింది. ఎన్నికల గారి ఆశీర్వాదాలతో మనకి షాప్స్ వస్తాం మరోసారి తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ప్రభుత్వానికి గృహకల్ప పెద్దలకు విన్నవించుకునే దిశలో ఇక్కడ మేము సమావేశం కావడం జరిగింది. మా సమస్య మేము దాదాపు 50 years 60 years నుంచి ఈ షాపులు నిర్వహిస్తున్నాము. దీనికి అనుగుణంగా గృహకల్ప పెద్దలు, ప్రభుత్వ పెద్దలు 1996లో ఈ షాపులు నిర్వహిస్తున్నటువంటి వారికి క్రమబద్ధీకరణ కావించాలి అని దానికి ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ సరి అయిన సమయంలో దీనికి తగినటువంటి సజెషన్ ఇవ్వలేకపోయింది. అనంతరం హౌసింగ్ బోర్డు వాళ్ళు ప్రైవేట్ సర్వే ద్వారా చేపించి మాకు ఈ షాపులు క్రమబద్ధీకరణ చేయడం కోసం మాకు నెగోషియేషన్కి పిలవడం, తర్వాత కొన్ని ఏరియాలలో ఆ మేరకు రిజిస్ట్రేషన్ చేయడము, మరికొన్ని ఏరియాలలో పెండింగ్ ఉండిపోవడం జరిగింది. కనుక ఈ తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు మేము విన్నవించుకుంటున్నాము, మా ఉపాధి వృత్తి ఆధారమైనటువంటి షాపులను క్రమబద్ధీకరణ చేయడం ద్వారా మా కుటుంబాలకు, ఈ ప్రభుత్వానికి, ఈ రాష్ట్రానికి ఒక ప్రగతి ప్రశాంతి మార్గం ఇచ్చినట్టు ఉంటుందని మేము విన్నవించుకునే దిశలో మేము ఈ సమీకరణ చేసుకోవడం జరిగింది. అలాగే ప్రభుత్వ పెద్దలకు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేటీఆర్ గారికి, శ్రీ కేసీఆర్ గారికి మేము ఈ కొత్త సంవత్సర సందర్భంగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు అన్నీ సమకూరాలని, ప్రశాంతంగా వారి జీవితం గడపాలని, ఈ రాష్ట్ర పాలనలో సంక్షేమ అంశాలు ప్రాతిపదికగా రెండవసారి వారు ఎన్నిక కావడం జరిగింది. ప్రజలకు, ప్రభుత్వానికి అందరికీ ఒక ప్రశాంతి అనేది ఏర్పడడం జరిగింది. మనకందరికీ తెలిసిందే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, కొత్త రెవెన్యూ చట్టం, ధరణి, పెన్షన్ స్కీమ్స్, కాళేశ్వరం, మిషన్ భగీరథ ఇలాంటి అంశాలతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో ప్రభుత్వం నడిపిస్తున్నారు. అదే దిశలో మా ఈ చిన్న ఉపాధి వృత్తి అయినటువంటి షాపుల విషయంలో కూడా కల్పించుకొని మాకు క్రమబద్ధీకరణ కావించాలని ప్రభుత్వ పెద్దలకు, మంత్రివర్గానికి, గృహకల్ప పెద్దలందరికీ విన్నవించుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుతూ గత రాష్ట్రంలో 40 దేవాలయాలను పడగొట్టిన చంద్రబాబు నేడు కొన్ని చోట్ల జరిగిన సంఘటనలపై తప్పుడు వాక్యాలు క్రైస్తవులకు వ్యతిరేకంగా చేయడం రాజకీయ దిగుజారుడుతనానికి నిదర్శనమని సామాజికవేత్త డాక్టర్ గొల్లమూడి రాజా సుందరబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా అంబేద్కర్ భవన్లో క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు కోర్టులో వేసి రాజకీయం చేసిన చంద్రబాబు ఇప్పుడు హిందూ దేవాలయాలను స్వార్థ రాజకీయాలను వాడుకుంటూ రాష్ట్రంలో మత విదేశాలను రెచ్చగొట్టడం రాజ్యాంగ విరుద్ధమని డాక్టర్ రాజా సుందరబాబు మండిపడ్డారు. చంద్రబాబు క్రైస్తవులకు క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు
రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడం సబబా? పేదల ఇంగ్లీష్ మీడియంని రాజకీయం చేశారు మీరు, పేదల ఇళ్ల స్థలాల్ని రాజకీయం చేశారు, 3 రాజ్యాల వ్యవహారం రాజకీయం చేశారు. ఇంకా రాజకీయం చేయడానికి ఇక దేవుడు ఒక్కడే దొరికాడు మీకు. దేవుడు కూడా రాజకీయం చేస్తున్నారు మీరు. ఇది మీకు తగదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఒకవేళ మీరు హిందూ మతాన్ని రాజకీయంగా వాడుకోవాలనుకుంటారు, వాడుకోండి, మాకేమి సంబంధం లేదు. కానీ భారత రాజ్యాంగాన్ని కించపరుస్తూ, భారత క్రైస్తవ మతాన్ని కించపరుస్తూ మీరు మాట్లాడటం అనేది సబబు కాదు. కన్వర్షన్ మతం ఒక మతం నుంచి ఒక మతం అనేది మారటం అనేది భారత రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛ హక్కు. ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ కల్పిస్తుంది. మీకు భారత రాజ్యాంగం తెలుసా? ఎప్పుడైనా చదువుకున్నారా? ఎవరో క్లర్కులు ఫైల్ రాస్తే దాని మీద సంతకం పెట్టిన ముఖ్యమంత్రి మీరు. మీకు భారత రాజ్యాంగం తెలుసా? భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 ఏం చెప్తుంది? ప్రతి పౌరుడు, భారతదేశంలో ప్రతి పౌరుడు తనకి ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. అది తెలుసుకోండి మీరు. బ్రహ్మజ్యోతి బాబండి, క్రైస్తవ హక్కుల పరిరక్షణ పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు. నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు, మీరు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ప్రతిపక్ష నేత అంటే మరి ప్రజల తరపున మాట్లాడవలసిన మీరు మరి కులాలని మతాలని విడదీస్తున్నారు. గతంలో మీరు మాలల మాదిగల్ని విడదీసి మీరు రాజ్యంలోకి వచ్చారు. మరి మీరు ఎన్టీఆర్ కుటుంబాన్ని విడదీశారు, మాల మాదిగలను విడదీశారు. మరి ఈనాడు మేమంతా కలిసిమెలిసి ఉండే క్రైస్తవ ముస్లిం హిందూస్ అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళని మరి క్రైస్తవుని విడదీసే విధంగా మీరు మాట్లాడుతున్నారు. ఇది తప్పు అని చెప్పేసి మేము చెప్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇలాగే చేస్తే మేము రానున్న రోజుల్లో మీరు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఒక చిన్న మాట చెప్తాను. మరి బండి సంజయ్ గారు మరి పక్క రాష్ట్రం నుంచి మహారాష్ట్రానికి వచ్చేసి మరి అతను పక్క రాష్ట్రంలో, మీ రాష్ట్రంలో 73 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ఒకరికొకరు అన్నదమ్ముల్లాగా, రక్త సంబంధికుల్లాగా ఐకమత్యంగా జీవిస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపిస్తూ ప్రపంచానికి ఆదర్శంగా తీసినటువంటి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఈ రోజున కొంతమంది వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం క్రైస్తవులు అనేటువంటి శాంతి కాముకుల్ని, శాంతిని, స్వేచ్ఛని, సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని, సోదరభావాన్ని కోరుకునే క్రైస్తవుల మీద వారి ఉనికికే ప్రమాదం వస్తున్నారు. మా మీద దాడులు జరుగుతున్నారు, క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నారు. మీరందరూ కూడా చదువుకొని ఇవాళ ఉన్న స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరు ఓసీ వర్గానికి చెందిన ప్రతి ఒక్కరు కూడా మా మైనార్టీ మిషనరీ. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. అనంతరం కేవీఆర్ మెమోరియల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు. తలకొండపల్లి మండలం వెల్జల్ గ్రామంలో రంగారెడ్డి జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు ఎండి ముజీద్ ఉర్ రెహమాన్ క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తలకొండపల్లి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వరప్రసాద్, వారణాసి వెంకటేష్, ఎంపీటీసీ అంబాజీ, సింగిల్ విండోవేస్ చైర్మన్ కూన రవి తదితరులు పాల్గొన్నారు. జరిగింది. ఆ రోజు నుండి కూడా ఇప్పటివరకు కూడా అందరూ కూడా టోర్నీ ప్రతి సంవత్సరం ఇది కూడా బాగుంది. ఎందుకంటే ఎంకరేజ్మెంట్గా ఒకరు కాకుండా ప్రతి సంవత్సరం ఒక ఆర్గనైజర్ ఉంటే అందరినీ కూడా ఉత్సాహపరిచినట్టుంటుంది. కాబట్టి నా వంతుగా ఎల్లప్పుడూ ఇలాంటి టోర్నీలకు కానీ క్రీడాకారులకు నా వంతుగా సహాయం చేస్తూ మరి ప్రతి సంవత్సరం 5,000 ఇచ్చేది మొదటి ప్రైజు. ఈసారి 7వ టోర్నీ కాబట్టి 7,000 రూపాయలు నేను ప్రతి
సంవత్సరం పెంచుకుంటూ పోదాం. 8,000, 9,000. కాబట్టి నా వంతుగా ఈ టోర్నీ జరిపిన రోజులు మొదటి ప్రైజు ఇచ్చుకుంటాం. ప్రతిసారి 10, 11 అయితే ఎంత ఏ సంఖ్య ఉంటే ఆ సంఖ్య అమౌంట్. ఈసారి 7,000. థ్యాంక్ యూ అందరికీ. మరి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మరి గెలిచిన టీం ఇదంతా ఓటమి ఇవన్నీ గెలుపు ఓటమి సహజం తీసుకొని అందరూ స్పోర్టివ్గా ఆడాలని క్రీడాకారులకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా విదాద్రి లక్ష్మీ నరసింహ తెలియజేస్తున్నాం. ఈరోజు గత 7 సంవత్సరాల నుండి మన గ్రామంలో బీపీఎల్ అనేది యాక్టివ్గా నడుస్తుంది. దానికి మా వంతు సహాయ సహకారాలు కూడా అందిస్తున్నాం. కాకపోతే అందరూ ప్రైజ్ మనీ పెంచాలి అన్నారు. కాకపోతే గ్రూప్లో మేము కూడా కొద్దిగా బిజీ ఉండి చాటింగ్ చేయలేకపోయాను. అయితే ప్రతి సంవత్సరం 3,000 ఇస్తున్నాం. ఈ సంవత్సరం 5,000 రూపాయలు కూడా ఇస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్. ఈపీఎల్ ఈరోజు మన తానా 7వ ఈపీఎల్ 7 ఈపీఎల్ కూడా పోయినసారి కూడా నేను కూడా 5,000 రూపాయలు ఇచ్చినాను. ఈసారి కూడా అందరూ కలిసిమెలిసి ఓటమి గెలుపు అనేది ఒకటి సాధ్యం. అందుకొరకు అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఇప్పుడు ఎట్లా ఉన్నామో ఓడిపోయినా కూడా బాధపడకుండా ఇట్లే ఉండాలి. ఈసారి కూడా 5,000 రూపాయలు ఇస్తారు. ప్రముఖులు మన ముఖ్య అతిథి వరప్రసాద్ ఎస్ఐ సార్ గారికి మరియు సీఎల్ సర్పంచ్ సంగీత శ్రీనివాసరావు గారికి మరియు ఎంపీటీసీ అంబాజన్న గారికి మరియు అందరికీ మన క్రీడాకారులందరికీ హృదయపూర్వక నమస్కారములు. మరి మన ఈపీఎల్ అంటేనే ఒక పండుగలాగా కనిపిస్తుంది ఈ గ్రౌండ్లో. మరి మన రస్సితో ఒక కసితో ఈ గేమ్ మంచిగా ఆడి మీరు అందరికీ ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మనం అందరం ఈ ఊర్లో ఉండేటోళ్ళనే. గేమ్ ప్రతి సంవత్సరం వస్తుంది. మనం అందరం ఓడిపోయినా గెలిచినా కలిసికట్టుగానే ఉండాలని కోరుతున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రోజు బీపీఎల్ 7 క్రికెట్ హైదరాబాద్ నాగుల్లోని శ్రీ అయ్యప్ప సేవా సమితి ఇంద్రప్రస్థ కాలనీ వారి ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజ కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమం గురుస్వామి భూశెట్టి కుమార్ నిర్వహించారు. 18 కళాశాలతో 36 మంది సివిల్ అయ్యప్ప భక్తులు మహాపడి పూజలో పాల్గొన్నారు. లోక కళ్యాణార్థం ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, కరోనా అంతమైపోవాలని అయ్యప్ప స్వామిని వేడుకున్నామని నిర్వాహకులు తెలిపారు. మహాపడి పూజ అనంతరం భక్తులను అన్నదాత కార్యక్రమం నిర్వహించారు. మైక్ రావాలి. మైక్ వస్తేనే మరి కాసేపట్లో శ్రీ ఇంద్రప్రస్థ గాలిలోని అభయాంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా విజ్ఞప్తి. స్వామియే శరణమయ్య. ఓం నవనీత శక్తనే, ఓం నారాయణ సుతనే, ఓం నాగరాజవే. పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి. స్వామియే పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష పూజా ద్రవ్యాల మీద కూడా నీళ్లు కలండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం సంప్రోక్ష శిరస్సు చల్లుకోండి. దేవం సంప్రోక్ష ఆత్మానంద సంప్రోక్ష
శ్రీ ఇంద్రప్రస్థ కాలనీ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మహాపడి పూజ జరుగుతోంది. ఈ కార్యక్రమానికి విరివిగా భక్తులు పాల్గొంటుంటారు. ప్రతి సంవత్సరము భక్తుల సంఖ్య పెరుగుతోంది. అందువల్ల ఈ కార్యక్రమాన్ని సివిల్ స్వాములు కూడా పాల్గొనే అవకాశం కల్పిస్తూ 18 కలశాల దగ్గర 36 మంది స్వాములతోటి పూజా నిర్వహణ చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా సందర్శిస్తున్నారు. ఇటువంటి ఫెసిలిటీ అనేది ఎప్పుడు మనం ఎక్కడ పడి పూజలో కూడా చూడలేదు. మనం ఫస్ట్ టైం మనం ఇలాంటి కాన్సెప్ట్ మనం ఇంట్రడ్యూస్ చేస్తుంది ఇందులో. సో అందరూ ఆనందపడుతున్నారు. స్వామి శరణం, స్వామి శరణం. శరణమయ్యప్ప. శ్రీ ఇంద్రప్రస్థ కాలనీలోని అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల నుంచి అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమం అందరి భక్తుల సహాయ సహకారాలతో అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరం భక్తులు అయ్యప్ప స్వామి అనుగ్రహం వల్ల అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈ యొక్క కార్యక్రమం అతి వైభవంగా గత 10 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా లోక కళ్యాణార్థమై కరోనా మహమ్మారి నుండి అందరూ విముక్తి పొందాలని అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తూ ఈ యొక్క మహాపడి పూజ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. స్వామియే శరణమయ్యప్ప. ఇప్పుడు బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. ఈ నెల 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ. సోమవారం సీఎంలతో మోదీ కీలక భేటీ. సీఎం కేసీఆర్ పాలనలో అందరికీ సంక్షేమ పథకాలు. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారన్న ఎమ్మెల్యే ముఠా గోపాల్. ప్లాట్ఫామ్ కు రైల్వేకు మధ్య పడబోయిన మహిళ. వెంటనే ఆమెను బయటకు లాగి కాపాడిన పోలీసులు. తెలంగాణ విజృంభిస్తున్న కరోనా. రాష్ట్రంలో కొత్తగా 351 కరోనా కేసులు. నాగుల్లో ఘనంగా అయ్యప్ప స్వామి మహాపడి పూజ. పోతెట్టిన భక్తులు. అనంతరం అన్నదాన కార్యక్రమం. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. నమస్కారం.